హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రీ జాబ్ అలర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, అమెజాన్ నుంచి అయితే ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చండి. అండ్ ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళైతే డెఫినెట్గా అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. అండ్ దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు కాబట్టి ఫ్రెషర్స్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి శాలరీ వచ్చేసి నెలకు 30,000 నుంచి 40,000 వరకు అయితే ఉంటుంది. సో ఈ జాబ్ గురించి అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. సో తప్పకుండా లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్ అయితే అమెజాన్ జాబ్స్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. అంటే అమెజాన్లో అయితే మీకు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ జాబ్ రోల్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్. అంటే అమెజాన్ ట్రాన్స్పోర్టేషన్ టీంలో వర్క్ చేస్తూ ఆర్డర్స్, షిప్మెంట్స్ అంటే ఈజీగా మూవ్ అయ్యేలా సపోర్ట్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఎన్ఓసి అని ఇచ్చారు చూడండి. అంటే ఎన్ఓసి అంటే నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్. అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఎన్ఓసి అంటే అమెజాన్ ట్రాన్స్పోర్టేషన్ ఆపరేషన్స్కి ఒక కంట్రోల్ సెంటర్ లాంటిది. ఇప్పుడు ఈ ఎన్ఓసి ఏం చేస్తుందంటే ఒక ప్రోడక్ట్ వెండర్ దగ్గర నుంచి అమెజాన్ వేర్ హౌస్ వరకు, మళ్ళీ అమెజాన్ వేర్ హౌస్ నుంచి కస్టమర్ వరకు ఆర్డర్ టైంకి రీచ్ అవుతున్నాయా లేదా అనేది మానిటర్ చేస్తుందన్నమాట. మధ్యలో ఏమన్నా ప్రాబ్లం వస్తే వెంటనే రిజాల్వ్ చేసేసి అన్ని టీమ్స్కి అప్డేట్ అనేది చేస్తుంది. అంతేకాదు ఇదే ప్రాబ్లం మళ్ళీ రాకుండా ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ చేయడానికి కూడా వర్క్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి అంటే ఎలిజిబిలిటీ గురించి మాట్లాడితే మినిమం 12th లేదా బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి అని చెప్పారు. అంటే ఇంటర్మీడియట్ ఆర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకైతే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఉంటే 1-2 years ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అంటే మీ వే ఆఫ్ టాకింగ్ చాలా బాగా ఉండాలి. అండ్ ఎంఎస్ ఎక్సెల్ తెలిసి ఉండాలి. అంటే కంప్యూటర్ గురించి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ వర్క్ అయితే వచ్చి ఉండాలి. అండ్ టీమ్తో కలిసి డైనమిక్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేసే ఎబిలిటీ అయితే ఉండాలన్నమాట. అసలు ఈ జాబ్లో చేయాల్సిన వర్క్ ఏంటంటే, ఈ జాబ్లో మీరు ట్రాన్స్పోర్టేషన్ కెరియర్స్, వేర్ హౌస్, హబ్స్ మధ్య ఇన్ఫర్మేషన్ అయితే ఫ్లో మేనేజ్ చేస్తారనమాట. అంటే ఏదన్నా ఇష్యూ వస్తే వెంటనే చెక్ చేసి రిజాల్వ్ చేయాలన్నమాట. అంటే ఈ జాబ్లో 2 ఆపరేషన్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇన్బౌండ్ ఆపరేషన్. ఇన్బౌండ్ ఆపరేషన్ అంటే ఏంటంటే వెండర్స్ దగ్గర నుంచి, అంటే ఎవరైతే ప్రోడక్ట్స్ అమ్ముతున్నారో వాళ్ళని వెండర్స్ అంటారు. వెండర్స్ దగ్గర నుంచి అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్కి గూడ్స్ టైంకి పికప్ అవుతున్నాయా లేదా అన్నది చూసుకోవాలి. అంటే టైంకి పికప్ అయ్యి డెలివరీ అవుతున్నాయా లేదా అనేది మానిటర్ అనేది చేయాలి. అంటే మధ్యలో ఏదైనా డిలే ప్రాబ్లం వస్తే దాన్ని రిజాల్వ్ చేయాలన్నమాట. అంటే వెండర్ దగ్గర నుంచి వేర్ హౌస్ వరకు గూడ్స్ టైంకి పికప్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇన్బౌండ్ ఆపరేషన్స్ అంటే. అవుట్బౌండ్ ఆపరేషన్స్ అంటే ఇక్కడ అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ అంటే అమెజాన్ వేర్ హౌస్ నుంచి కస్టమర్కి ఆర్డర్కి టైంకి డిస్పాచ్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అంటే ట్రాక్ డిలే అయిందా, షిప్మెంట్ డిలే అయిందా, లేదా డెలివరీ ఇష్యూస్ ఏమన్నా వచ్చినా మీరు రిజాల్వ్ అనేది చేయాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ అనమాట. అండ్ ఇక్కడ మీ జాబ్లో డైలీ వర్క్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంటే రోజు మీరు చేయాల్సిన పనులు అనమాట. అంటే మీరు ఆర్డర్స్ అండ్ షిప్మెంట్ ట్రాక్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆర్డర్ ప్లేస్ అయిందా అండ్ డిస్పాచ్ అయిందా అన్నది ట్రాక్ అయితే చేయాలి. అండ్ ఇంటర్నల్ టూల్స్లో డీటెయిల్స్ అనేది చెక్ చేయాలి. అండ్ తర్వాత డేటా అనలైజ్ చేసి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై అయితే చేయాలి. అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ అయ్యేలా డెసిషన్స్ తీసుకోవాలి. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి కస్టమర్స్కి. అండ్ లాజిస్టిక్స్ ప్రాసెస్ గురించి బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. అండ్ ఫోన్, చాట్, ఈమెయిల్ ద్వారా అయితే టీమ్స్తో కమ్యూనికేషన్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ మీకు వచ్చేసి కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడానికి మంచి ఐడియాస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసి అండ్ కంప్లీట్ చేయాలి అన్నమాట. అండ్ క్యారియర్స్, వెండర్, సప్లయర్స్ లాంటి ఎక్స్టర్నల్ టీమ్స్తో, అలాగే రీటైల్, ఫైనాన్స్, సాఫ్ట్వేర్ సపోర్ట్ లాంటి ఇంటర్నల్ టీమ్స్తో అయితే కమ్యూనికేషన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ వర్క్లో ఏదైనా ఇష్యూ కానీ, డేటాలో డిస్పాచ్ కానీ ఉంటే టీమ్కి అయితే ఎక్స్క్లేట్ చేసి ఆ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయాలన్నమాట. ఒకవేళ సాల్వ్ చేయడం కుదరకపోతే ఎక్స్క్లేట్ చేయొచ్చు. అంటే మీ సీనియర్స్కి ఎక్స్క్లేట్ అనేది చేయొచ్చు. ఫాలో అప్ చేయాలి. ప్రతి వీక్ వర్క్ రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయాలండి. ప్రిపేర్ చేసి టార్గెట్స్తో కంపేర్ చేసి ఏం రిజల్ట్స్ వచ్చాయి, ఎక్కడైనా డిఫరెన్స్ ఉందా అన్నది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అండ్ దీనికి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అంటే ఫోన్ కాల్స్, ఏమైనా చాట్స్ ద్వారా క్లియర్గా కమ్యూనికేట్ అనేది చేయాలన్నట్టు. సో కాబట్టి ఎవరు కూడా ఈ జాబ్ని అయితే మిస్ చేసుకోకండి. 24/7 ఆపరేషనల్ ఎన్విరాన్మెంట్లో కస్టమర్స్కి రియల్ టైం సపోర్ట్ అనేది ఇవ్వాలి. అంటే కంపెనీ అవసరాన్ని బట్టి రొటేషనల్ షిఫ్ట్స్లో కూడా వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే ప్రిఫరెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ గుడ్ లాజికల్ థింకింగ్ అనేది ఉండాలి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలి. అండ్ టీమ్స్తో కోఆర్డినేట్ చేసే ఎబిలిటీ కూడా ఉండాలి. అంటే మంచిగా మాట్లాడడం అయితే రావాలి. అండ్ ఇక్కడ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసుకుంటే, అప్లై చేసిన తర్వాతకి మీ అప్లికేషన్ అనేది రివ్యూ చేస్తారండి. తర్వాతకి మీకు ఒక రౌండ్ ఉంటుంది, అది అసెస్మెంట్ రౌండ్. తర్వాతకి ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. తర్వాత ఫైనల్ సెలక్షన్ చేసేస్తారు. అండ్ ఈ ప్రాసెస్ ద్వారా సెలక్షన్ అనేది జరుగుతుంది. దీనికి ఎలా అప్లై చేయాలి అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన అఫీషియల్ లింక్ పైన క్లిక్ చేయండి. అండ్ అక్కడ మీకు జాబ్ డీటెయిల్స్ వస్తాయి. సో ఒకసారి పూర్తిగా చదవండి జాబ్ డిస్క్రిప్షన్. అండ్ తర్వాత అక్కడ అప్లై నౌ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ తర్వాత అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్ అడుగుతుంది. లైక్ పర్సనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా అనేది అడుగుతుంది. తర్వాత మీ స్కిల్స్ ఏంటి అన్నది ఫిల్ చేయండి. తర్వాత మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. అన్ని డీటెయిల్స్ చెక్ చేసి ఒకసారి సబ్మిట్ అనేది చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ అనేది ఇచ్చారు. అమెజాన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అయితే ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఉండదు. అండ్ ఎలాంటి డిపాజిట్ అయితే ఉండదు. ఎవరైనా జాబ్ పేరుతో మనీ అడిగితే పేమెంట్ చేయకండి. అండ్ ఆఫీషియల్ అమెజాన్ కెరియర్ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.